చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మోహన్ లాల్ గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, అటు నుంచి అక్షయ్ గారు కావచ్చు, ఎవ్వరు కూడా ₹1 కూడా రెమ్యునరేషన్ అక్షయ్ కుమార్ గారు తీసుకున్నారా? గట్టిగానే తీసుకున్నారు. ఓకే. కానీ ఆయన తీసుకునే దానికన్నా తక్కువ తీసుకున్నారు. ఓకే. సో అయితే వీళ్ళు రెమ్యునరేషన్ లేకుండా మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు వీళ్ళిద్దరే అసలు డబ్బులు ఇచ్చినా, అసలు మోహన్ లాల్ గారు అయితే డబ్బుల సంగతి మాట్లాడితే తిట్టాడు, నవ్వాడు. నేను అడిగా, అంకుల్ మీ మేనేజర్ ఎవరున్నారు? వై ఐఎమ్ ద మేనేజర్, బాడీ ఫార్మాలిటీస్ యూ బికమ్ సచ్ ఎ బిగ్ బాయ్ అన్నాడు. ప్రభాస్ నేను ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడాలనుకున్నప్పుడు టాపిక్ మార్చేస్తూ ఉండేవాడు. అది ఇది అని మారుస్తుంటే నేను నాన్నకు చెప్పా, ఇలా నాకు ఇబ్బందిగా ఉంది, ఎలా అడగాలో తెలియట్లేదు అసలు. నేను మాట్లాడు. నాన్నగారు ఏదో విష్ణుని చంపేస్తానని చెప్పండి, నాకు తెలుసు చంపేస్తానని చెప్పండి విష్ణుని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసాడంటే. ఓకే. అది ఇది అన్న. గ్రేట్ కదా. గ్రేటా? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. చేయాల్సిన అవసరం లేదు, అతను ఎంత అడిగినా ఇవ్వడానికి రెడీ. ఓకే. అసలు అతను కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, గౌరవంతో చేస్తున్నాడు. అందుకే అతనికి నేను రుణపడి ఉన్నా.